జై గురుదేవ్. మీరు కూడా సౌత్ ఈస్ట్ లో రెడ్ బల్బ్ పెట్టారా? రెడ్ బల్బ్ కానీ, కార్పెట్ కానీ, రెడ్ కలర్ వాల్ పెయింటింగ్స్ కానీ, రెడ్ టైల్స్ కానీ పెట్టుంటే ఈ రీల్ అనేది మీకోసం. సౌత్ ఈస్ట్ ఆగ్నేయ కోణం, ఇది అగ్నితత్వానికి చెందింది. ఇక్కడ ప్లానెట్ వీనస్, శుక్రుడు అధిపతి. మనకి సౌత్ ఈస్ట్ ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుంది, వాస్తుదోషం ఎలా అవుతుంది? సౌత్ ఈస్ట్ లో కిచెన్ ఉండకపోవటం ఒక వాస్తుదోషం. కిచెన్ లేకుండా అక్కడ టాయిలెట్ వచ్చినా కానీ, సెప్టిక్ ట్యాంక్, బోర్వెల్, వాటర్ ట్యాంక్, పెద్ద బాల్కనీ, డబల్ హైట్, ఓపెన్ స్పేస్, మెయిన్ ఎంట్రన్స్, టీ జోన్, ఇవన్నీ వాస్తు తెస్తాయి. అయితే ఈ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మీరు అక్కడ రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తే ఆ దోషాన్ని డబల్ చేస్తుంది. అంటే ఆ ప్రాబ్లమ్స్ డబల్ అవుతాయి లైఫ్ లో. ఈ వాస్తు దోషాన్ని డబల్ అయినప్పుడు, వాస్తు దోషం ఉన్నప్పుడు ఎలా అవుతుంది? ఇంట్లో గొడవలు పెట్టుకోవడం కానీ, రిలేషన్షిప్ ఇష్యూస్ రావటము, ఇంకోటి మనీ స్టక్ అవ్వటం, క్యాష్ ఫ్లోలో ప్రాబ్లం ఉండటం, ఇంకోటి హెల్త్లో ప్రాబ్లం రావటము, మళ్ళీ ఇంట్లో కొడుకుకి బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వటము, ఇలాంటివి జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ పూజా మందిరం కూడా ఉండద్దు. పూజా మందిరం తోటి సడన్ యాక్సిడెంట్స్ ఇచ్చే అవకాశం వస్తుంది. సో ఇక్కడ వాస్తు రెమెడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వాస్తు రెమెడీస్ చేసేంత వరకు కొంచెం రిలీఫ్ రావాలంటే మీరు ఇక్కడ ఎల్లో కలర్ అనేది యూజ్ చేయొచ్చు. పరమాదేవ్.